నిన్న 23 తారీఖు అండి, 2025 మూడో నెల. నేను షాపు కట్టేసి రాత్రి, నిన్న ఆదివారం 23 తారీఖు షాపు కట్టేసరికి నాకు లేట్ అయింది. రాత్రి 10:20 అయిందండి. ఆ టైంలో ఎవరు లేరంటే కొట్లు నేనే లాస్ట్ అయ్యాను కట్టేయటం కూడా. అందరూ ఇళ్ళలో ఈ సెంటర్లో అందరూ కట్టేసి వెళ్ళిపోయారండి. బోసం సెంటర్లో కొట్లు ఎవరు లేరు, అసలు ఎవరు తిరగను కూడా తిరగట్లేదు. ఇక్కడ గంజాయి బ్యాచ్ ఒక 3 పిల్లలు 16-15 వయసు వాళ్ళకి. నేను వెళ్తుంటే బోసం సెంటర్లో కూర్చోన్నారు. కూర్చోంటే కరీంలో అని ఒక అబ్బాయి, సాయిబుల్ అబ్బాయి, ఆ అబ్బాయి పని చేస్తాడు, టాప్ పనికి వెళ్తాడు బాబు. టాప్ పని చేసి వెళ్తుంటే ఆ అబ్బాయిని కొట్టారు. అక్కడ బోసం సెంటర్ కొట్టారు. నీళ్ళ డబ్బాలతో, వాటర్ డబ్బాలతోటి, నీళ్ళు ఫుల్గా డబ్బాల్లో ఉన్నాయి, డబ్బాలతో కొట్టారు, లీటర్ డబ్బాలతో కొడితే ఆ పిల్లోడు ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే నన్ను చూసి అక్క 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 అని అంటుంటే, ఏంటి అబ్బాయి అంటే, కొట్టేస్తున్నారు అక్క అన్నారు. ఏంటికి అబ్బాయి కొడుతున్నారు ఏంటి అని చెప్పి అడిగాను. అడిగితే నా మీద తిరగబడ్డారు. నా మీద తిరగబడి వాళ్ళు ఏం చేశారు, పిల్లోడిని కొట్టేసి నా మీద తిరగబడి సిపిఎం ఆఫీసు బోసం సెంటర్లో ఉంది. ఆ ఆఫీసుకి వెళ్ళి ఆ సందులో పరిగెత్తారు. పరిగెడితే మేమేం చేసాం, ఆ అబ్బాయిని పంపించలేను, అబ్బాయి వెళ్ళిపోయని చెప్పేసి ఆ అబ్బాయి అంజిరెడ్డి కాలనీ వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్తాడు. సరే ఆ అబ్బాయిని శర్మ హాస్పిటల్ దాకా పంపించాను. శర్మ హాస్పిటల్ సందులో నుంచి మళ్ళీ వచ్చారు మెయిన్ రోడ్లో కళ్ళు. ముగ్గురు వచ్చి మళ్ళీ ఆ అబ్బాయిని పరిగెత్తి కొడుతుంటే, అబ్బాయి ఏంటి అబ్బాయి అని చెప్పేసి అంటే, నా మీద రౌండ్ చేశారు. రౌండ్గా నిలబడి ముగ్గురు చుట్టూ కమ్ముకొని నా మీద దాడి చేయపోయారు. నా మీద దాడి చేయకపోతే అంతలోకి నేనేం చేశాను, ఏంటి అబ్బాయి పిచ్చి మాడుతున్నారు ఏంటి, ఏమనుకున్నారు ఏంటంటే ఏంటని చెప్పి బిల్లేళ్ళు తీశారు. వాళ్ళు చేతులతో బిల్లేళ్ళు పట్టుకుంటే ఏంటి అబ్బాయి ఏందని చెప్పేసి అంటే చుట్టూ కమ్ముకున్నారు. అందులో ఒక బండి అతను వెళ్తుంటే ఆయన ఆపాడు బండి. మమ్మల్ని చూసి ఆపితే ఆ బండి ఆయన వీళ్ళు గంజాయి బ్యాచ్ అని భయపడిపోయి ఆయన వెళ్ళిపోయాడు. ఇంకెవ్వరు రాట్లా. అంతలోకి నేనేం చేశాను, ఫోన్ తీసి వీడియో తీస్తా అని చెప్పి తీస్తుంటే ఇంకా శర్మ హాస్పిటల్ సందులోంచి పరిగెత్తారు. ఇంక ముగ్గురు పరిగెత్తి ఇంక దొరకపోతే అంతలోకి పోలీసు వాళ్ళు వ్యాన్ కూడా వెళ్తుంది. నేను పెద్ద కేకలు వేస్తున్నాను. అప్పుడు పోలీసు వాళ్ళు వ్యాన్ కూడా ఉండాలి సెంటర్కి వెళ్ళి వెళ్తుంది. పెద్ద కేకలు పెడితే అసలు ఎవరు లేరు, జనం ఎవరు లేరు, ఎవరు కొట్లలోంచి కూడా బయట రావట్లేదు, ఇళ్ళలోంచి కూడా పెద్ద కేకలు. అది కాక నేను ఆదివారం అయిపోయింది, ఎవరు అసలు రోడ్డు మీద అన్నీ లేరు. అయితే ఆ పిల్లకాయల్ని ఆ రకంగా వదిలేశారు. గంజాయికి అలవాటు పడిపోయే పిల్లకాయలు సిగరెట్లో పెట్టుకొని గంజాయిలు తాగుతున్నారు. వాళ్ళు అది తాగి ఎవరు వెళ్తే వాళ్ళ మీద, ఒంటరికి వెళ్ళే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు పిల్లకాయలు. 15-16 ఉంటుంది వాళ్ళ వయసు. బోసం సెంటరు పార్టీ ఆఫీస్ వెనకాల వాళ్ళ ఇల్లు, సిపిఎం పార్టీ ఆఫీస్ వెనకాల వాళ్ళ ఇల్లు. వాళ్ళు ఆకుకూరలు అమ్ముతారు. వాళ్ళు తల్లిదండ్రులు, ఆ పిల్లల తల్లిదండ్రులు ఆకుకూరలు అమ్ముతారు. ఆ పిల్లల్ని అలాగా విడిగా వదిలేశారు, వాళ్ళ ఇష్టానికి వదిలేశారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే గంజాయి ఆడుకుంటున్నారో ఏమో తెలియట్లేదు, గంజాయి కొనుక్కొచ్చుకొని వాళ్ళు సిగరెట్లు బీడీలు తెచ్చుకొని ఆ బీడీల్లో పెట్టుకొని, బీడీల్లో పొడి సిగరెట్ల పొడి ఒలిచి తీసేసి ఈ పొడి అట్లా పెట్టుకొని తాగుతున్నారు. తాగి వాళ్ళు ఇష్టం వచ్చేట్టు ఇంకా దాడికి తెగబడుతున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చేట్టు రాళ్ళు ఇసరటం, వాటర్ డబ్బాలు ఇసరటం, చుట్టూ కమ్ముకోవటం, ఇట్లా ఒంటరికి కనపడితే రేత్రి పూట ఇలా చేస్తారు. వాళ్ళు రాత్రి 12 గంటల టైంలో కూడా తిరుగుతూ ఉంటారు రోడ్డు మీద. 11:30కి 12:30 కూడా తిరుగుతూ ఉంటారు. నేను ఒక్కోసారి తలుపు తీసుకొని బయటకు పాసుకొస్తాను, అప్పుడు చూస్తూ ఉంటా. రోడ్డు మీద అటు ఇటు పరిగెడతా ఉంటారు. ఒక్కోసారి బండి రేజ్ చేస్తూ ఉంటారు. రాత్రి 11:30కి 12ంటికి రేజ్ చేస్తారు. పెద్ద సౌండ్ బళ్ళతో తిరుగుతూ ఉంటారు. వీళ్ళు గంజాయి తాగి ఆ రకంగా రోడ్ల మీద పక్కన ఇళ్ళల్లో కూడా నిద్ర ఉండట్లేదు. నైట్ పూట ఆ రకం చేస్తున్నారు. మరి గంజాయి తాగే వాళ్ళని, గంజాయి అమ్మే వాళ్ళని పట్టుకుంటున్నాం అంటున్నారు. ఎక్కడ పట్టుకుంటున్నారు, ఎక్కడ చేస్తారో తెలియట్లేదు. ఈ రకంగా రోడ్ల మీద విచ్చలవిడిగా చేస్తున్నారు. గంజాయి తాగేసి మందు తాగేసి విచ్చలవిడిగా ఎవరు కనపడతారు వాళ్ళ మీద దాడి చేయటం, వాళ్ళ మీద ఎగబడతాం, ఆ రకం చేశారు. రాత్రి నా మీద ఎగబడ్డారు ఆ 3 పిల్లలు. 15-16 ఉంటుంది వాళ్ళ వయసు. ఎంత బీభత్సంగా చేశారంటే వాళ్ళు, అంత టార్చర్ పెట్టారు నన్ను రాత్రి.
వాళ్ళు నా మీద దాడి చెప్పారు. మరి వాళ్ళ దగ్గర బిల్లేళ్ళు కూడా ఉన్నాయి, వాళ్ళ దగ్గర. నేను ఫోన్ తీసుకొని వాళ్ళు వీడియో నేను వీడియోలు చేస్తాను కూడా వాళ్ళకి తెలుసు. వీడియోలు చూస్తారు, నా వీడియోలు నేను పెట్టే వీడియోలు కూడా చూస్తూ ఉంటారు. చూసేటప్పుడు ఆంటీ మా వీడియోలు తీయండి, మా పెట్టు అంటూ ఉంటారు. అసలు రాత్రి నేను ఫోన్ తీసి వీడియో తీపేరికి ఎట్టోళ్ళు అటు పరుగులు తీశారు. ఇలా జరుగుతుంది కాబట్టి ఏదైనా గవర్నమెంటు చర్య తీసుకుంటే బాగుంటుంది. రేత్రిపూట ఒంటికి నడవాలంటే భయం వేస్తుంది. నైట్ 8 గంటలుగా కాదు, 10:30కి 10:20కి జరిగింది రాత్రి. 10:20కి రాత్రి ఆదివారం, నిన్న ఆదివారం 23 తారీఖు 3వ నెల 2025. ఇలాగా జరుగుతుంది. నేను కొట్టు కట్టేసి వెళ్తున్నా, చిల్లర కొట్టు తీసుకున్నాను అక్కడ బోసం సెంటర్లో మసీద్ దగ్గర. కొట్టు రాత్రి కొద్దిగా లేట్ అయింది కట్టేయటం. దానివల్ల నేను ఒంటరికి నడుచుకుంటూ వెళ్తున్నా. నేను ఇంటికి కొద్ది దూరం వెళ్ళాలి, శర్మ హాస్పిటల్ దాటి వెళ్ళాలి. నేను వెళ్తుంటే ఆ రకంగా దాడి చేశారు. పాపం ఒక అబ్బాయిని కొట్టేశారు. పాపం ఆ అబ్బాయి స్టాప్ పని చేసి వెళ్తూ ఉంటాడు. అబ్బాయి పేరు కరిమెల్లు, అబ్బాయి పేరు అంజిరెడ్డి కాలనీ. వెళ్ళాలి అబ్బాయి నడుచుకుంటూ ఉండవెల్లి సెంటర్కి వస్తాడు. అబ్బాయి నడుచుకుంటూ వచ్చి పని చేసుకొని వెళ్తాడు. బేదోళ్ళు వాళ్ళు, సాయిబుల అబ్బాయి. ఆ అబ్బాయిని రకం కొట్టారంటే కొట్టేశారు. వాళ్ళు ముగ్గురు కలిసి కొట్టేశారు. అల్లాడిపోయాడు అబ్బాయి పాప. రాత్రి అమ్మో అయ్యో నిన్ను అడ్డం పోతే నా మీద దాడి చేశారు వాళ్ళు. ఆ పాప ఆ పిల్లోడిని వెళ్ళేవాడిని దారిని పోయేవాడిని కదిలిసి అబ్బాయిని కొట్టారు. బాగా కొట్టేశారు ఆ పిల్లోడిని. పొద్దున్నే మళ్ళీ ఆ పిల్లోడు పనికి వెళ్ళాలి మళ్ళీ లేచి అబ్బాయి. ఈ రకంగా చేస్తున్నారు. తాడేపల్లిలో జరుగుతుంది బోసోమ్ సెంటర్లో. ఆడ గంజా ఎక్కడ అమ్ముతున్నారు కనుక్కొని ఎవరైనా సరే, గంజా ఎక్కడ అమ్ముతున్నారు, కొట్టుల్లో నమ్ముతున్నారు, చిల్లర కొట్టులో నమ్ముతున్నారు. గంజాయి కొనుక్కోవటం, పిల్లలు తాగడం. యానాది పిల్లలు ఏంటి, ఏ పిల్లలని కొంటున్నారు. గంజాయి కొనుక్కోవటం, సిగరెట్లో బీడీల్లో పెట్టుకొని తాగుతున్నారు. తాగి రోడ్ల మీద తిరగటం, వాళ్ళు ఇష్టం వచ్చేట్టు చేయటం. నైట్ పూట బళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చేట్టు సౌండ్లు చేసుకుంటా బళ్ళు తోలుతున్నారు. 11, 12, ఒక్కోసారి 1 గంట ఆ టైంలో కూడా బళ్ళు రేట్ చేసి అటు ఇటు 4-3 రౌండ్లు వేస్తూ ఉంటారు. బోస్మాన్ సెంటరాను గేట్ సెంటర్కి సౌండ్లు చేసి పెద్ద సౌండ్లు, ఆ రారీ సౌండ్ లాగా అదొక మోత అసమంటు సౌండ్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే ఎంక్వైరీ చేసి మరి అధికారులు అసమంటి వాళ్ళకి కొంచెం చర్య తీసుకొని కొంచెం భయం పెడితే బాగుంటుంది పిల్లలకి. మరి ఇంట్లో తల్లిదండ్రులు కూడా మరి వాళ్ళ పనులు వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. పిల్లలకు భయం పెట్టుకోలేకపోతున్నారు. పిల్లలు ఎచ్చివిడికి వదిలేశారు. ఆ పిల్లలు వాళ్ళకి ఏదో ఒక 100-50 ఇస్తే వాళ్ళు ఆ రకంగా చేసి చెందుతున్నారు. కొద్దిగా ఆ పిల్లల్ని కంట్రోల్ చేస్తే బాగుంటుంది. మరి ఒంటరిగా వెళ్ళేటప్పుడు వాళ్ళ మీద దాడి చేస్తున్నారు పిల్లకాయలు. మరి మీరు అంతా చూడండి, గుంటూరు జిల్లా తాడేపల్లి బోసమ్మ సెంటర్. ఆకుకూరలు అమ్మేవాళ్ళు పిల్లలు. తర్వాత ఏరే క్యాస్ట్ కూడా ఉన్నారు. వాళ్ళు అక్కడ మనపం దగ్గర ఉంటారు వాళ్ళు. మరి గేట్ సెంటర్ దగ్గర మనపం ఉంది, ఆ మనపం దగ్గర ఉంటారు వాళ్ళు. ఈ పిల్లలు నైట్ పూట ఈ రకంగా అసలు ఆ రోడ్డు మీద ఒంటరిగా తిరుగుతాకలేదు. రోడ్డు మీద రేత్రిపూట 10 అయితే చాలు, 10 అయితే రౌండ్లు వేస్తూ ఉంటారు రోడ్డు చుట్టూ. ఎక్కడ ఎవరు ఒంటరి కనపడితే వాళ్ళని పాపం కొట్టి వాళ్ళకి డబ్బులు పిక్కోవటం, వాళ్ళని ఏదీయటం చాలా హింసించేస్తున్నారు. కొద్దిగా చర్య తీసుకుంటే బాగుంటుంది గవర్నమెంట్ అనేది, ఎవరైనా సరే. మరి పోలీసులు కూడా కొంచెం చర్య తీసుకుంటే బాగుంటుంది. మీరు అందరూ చూడండి, మేము పెట్టే వీడియో చూడండి. మరి నా పేరు శాంతి. మరి ఛానల్ పేరు కూడా తాడేపల్లి కే శాంతి. ఛానల్ పేరు కూడా చాలామంది అడుగుతున్నారు, చాలామంది తెలియట్లేదంట. మరి ఛానల్ పేరు కూడా నేను చెబుతున్నా, తాడేపల్లి కే శాంతి, గుంటూరు జిల్లా తాడేపల్లి బోస్మాన్ సెంటర్. ఎన్నో చేస్తూ ఉంటాయి వీడియోలు. రాత్రి నా మీద దాడి చేయబోయారు వాళ్ళు. మరి నా మీద రాళ్ళు ఇసిరి, మరి నీళ్ళ డబ్బాలు ఇస్తారు, నా మీదకి వాటర్ డబ్బాలు ఇస్తారు, ఇసిరి పరిగెత్తారు వాళ్ళు. ఒకసారి కాదు 2 సార్లు చేశారు ఆ పని. వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పి వెళ్ళిపోతుంటే మళ్ళీ అటు తిరిగి వచ్చి మళ్ళీ ఎదురొచ్చి రౌండ్లు వేసి నా చుట్టూ నిలబడి ముగ్గురు, నేను ఒక్కదాన్ని అయిపోయాను, వాళ్ళు ముగ్గురు. వాళ్ళు తాగిన రందులో ఉన్నారు. నేను ఏమన్నా చేస్తావా, ఏమి కొట్టలేకపోతాను, నేను వాళ్ళు ఏమన్నా పోతాను. చుట్టూ కమ్ముకొని ఏందని నా మీదకి ఎక్కబడిపోయారు వాళ్ళు ముగ్గురు. మగ పిల్లలు, చిన్నపిల్లలు అయితే దెబ్బ కొట్టచ్చు. వాళ్ళు 15-16 ఉంటుంది పిల్లలకి వయసు, 16, 17, 18 ఉంటుంది. ఆ పిల్లలు ఆ పని చేస్తున్నారు. గంజాయికి అలవాటు పడి, మొత్తుకు అలవాటు పడిపోయి, మరి మొత్తు ట్యాబ్లెట్లు ఇస్తున్నారంట వాళ్ళకి. మందుల షాపుల్లో కూడా ఏందో 30 రూపాయలు అంట, ఏందో కొనుక్కొచ్చుకొని అది మొత్తుగా ఏందో ముక్కల్లో పీల్చేదంట, ఏంటేంటో అన్న ఒక రకంగా తెచ్చుకొని వాళ్ళు ఆ మొత్తుకు అలవాటు పడిపోయి మరి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని టార్చర్ పెడుతున్నారు, బాధ పెడుతున్నారు. వాళ్ళు 9 దాకా 9 దాకా అంటే జనం తిరుగుతారు కాబట్టి అప్పుడు బయటికి రారు వాళ్ళు. 10, 10:30, 10:20కి అప్పుడు వస్తారు బయటికి. అప్పుడు ఎవరు తిరగరు కాబట్టి ఒంటరిగా ఎవరైనా కనపడితే వాళ్ళని కొడతాం, వాడి కాళ్ళు డబ్బులు పిక్కోవటం, ఇలాగ చేస్తున్నారు వాళ్ళని.
కొద్దిగా మీరు గవర్నమెంట్ అనేది చర్య తీసుకుంటే బాగుంటుంది, పోలీసులు కూడా చర్య తీసుకుంటే బాగుంటుంది. మరి ఇటువంటి పిల్లకాయల్ని కంట్రోల్లో పెడితే బాగుంటుంది. మరి ఆ పిల్లకాయలు అంత ఎచ్చలవిడి చేస్తున్నారు బోసమ్మ సెంటర్లో తాడేపల్లిలో జరుగుతుంది ఇది. రాత్రి నా మీద దాడి చేయబారు ఆ పిల్లలు. మరి ఒక అబ్బాయిని కొట్టేశారు, కరుములు అన్న పిల్లవాడిని కొట్టేశారు, బాగా కొట్టేశారు అబ్బాయిని. వాటర్ డబ్బాలతో నీళ్ళ డబ్బాలతో కొట్టేశారు. మరి అబ్బాయి పాపం పడిపోయే పిల్లలు నేను లేపి పంపించా పాపం అబ్బాయి ఇంటికి. చాలాసేపు అక్క నువ్వు ఉండబట్టి నన్ను బతికాను, అక్క నువ్వు ఉండబట్టి బతికాను అక్క అని చెప్పన్నాడు అబ్బాయి. ఆ అబ్బాయి చాలా బాధపడుతున్నాడు పాపం ఆ పిల్లోడు. పాపం కూలి పని చేసుకున్నప్పుడు టాప్ పనికి వెళ్తాడు, టాప్ పనికి వెళ్ళి నడుచుకుంటూ పోతాడు పాపం ఇంటికి. అంజిరెడ్డి కాలనీ వెళ్తాడు ఆ అబ్బాయి, ఉండవేలి సెంటర్ నుంచి అంజిరెడ్డి కాలనీకి వెళ్తాడు. ఆ అబ్బాయిని పట్టుకొని అలా కొట్టేశారు ముగ్గురు కలిసి. అది చర్య తీసుకుంటే బాగుంటుంది. మరి పొద్దున కూడా నా దగ్గరికి వచ్చారు మళ్ళీ వాళ్ళు ఎరగనట్టు మళ్ళీ దగ్గరికి వచ్చి మరి నేను గట్టిగా మాట్లాడడానికి పరిగెత్తారు వాళ్ళు. నా కాడ వీడియో చూపిస్తున్నారు వచ్చారు వాళ్ళ అన్నయ్యని తీసుకొచ్చారు. నేను అన్నాను అరే తెలుసు కదా మీకు అంటే, అన్న ఆంటీ పోనీ ఆంటీ వీడియోలో ఏమొద్దని చెప్పేసి చెప్పాడు. నాకు చెప్పడం కదా అబ్బాయి, నేను చెప్పడం కాదు, వాళ్ళు రాత్రి ఎంత చేశారు మీకు తెలీదు, ఆ రకంగా టార్చర్ పెట్టారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఆ అబ్బాయిని కొట్టేశారు, మరి నా మీద కూడా దాడి చేయబారు పిల్లలు, మరి ఈ రకం చేశారు నాకు అని చెప్పేసి అన్న అంటే వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళిపోయి మళ్ళీ ఏం చేశారు వాళ్ళు, మళ్ళీ తాగి మళ్ళీ వచ్చారు, మళ్ళీ రెండోసారి మళ్ళీ వచ్చారు. వచ్చి 4 పిల్లలు బస్సుకి అడ్డం పడుతున్నారు, బస్సు ఆపుతున్నారు, స్కూల్ బస్సుని ఎట్లా చేస్తున్నారు. ఈ గేట్ సెంటర్లో జరుగుతుంది, గేట్ సెంటరు బోసమ్మ సెంటర్లో. ఆ పిల్లలకి అది కంట్రోల్లో పెడితే బాగుంటుంది. మరి మీరు అందరూ చూడండి, మీరు పెట్టే వీడియోలు చూడండి. గంజాయి తాగేవాళ్ళు విడి చేస్తున్నారు పిల్లల సెంటర్లో, కానీ రోడ్ల మీద గంజాయికి అలవాటు పడిపోయి, ఆ గంజాయి అనేది లేకుండా చేస్తే బాగుంటుంది. దానికి మొత్తుకు అలవాటు పడిపోయి పిల్లకాయలు ఏం చేస్తున్నారో కూడా తెలియదు వాళ్ళకి, వాళ్ళు ఎవరి మీద దాడి చేస్తున్నారో ఎట్లా జరుగుతుందో కూడా తెలియదు వాళ్ళకి. ఆ రకంగా బాగా హింసిస్తున్నారు జనాలు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళని హింసిస్తున్నారు. కొద్దిగా రాత్రి నా మీద జరిగింది. ఒక అబ్బాయిని కొట్టేశారు, నా మీద జరిగింది రాత్రి ఇది. మరి 3 పిల్లలు బోసమ్మ సెంటరు 17వ వార్డు మరి మసీద్ దగ్గర కొట్టున్నది. మీరందరూ చూడండి. తాడేపల్లి కే శాంతి ఛానల్ పేరు కూడా గుంటూరు జిల్లా తాడేపల్లి.